కవితని కలిశారు. 3 గంటల పాటు మంతనాలు చేశారు. అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. అదే సందర్భంలో కవిత అనుకూల వర్గం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో 2గా చీలిపోయింది. కవితకి మద్దతుగా ఒక వర్గం, కేటీఆర్కి మద్దతుగా ఒక వర్గం ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తద్వారా నిలువునా చీలింది పార్టీ. సోషల్ మీడియాలో డామినేషన్ కవిత వర్గందే కనబడుతోంది, కేటీఆర్ వర్గం తక్కువగా కనబడుతోంది. ఇక్కడ కవిత మీద ఎలాంటి చర్య తీసుకోలేదు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు. ఆ లెటర్ లీకేజీ అని చెప్పేసి పోనీ కేటీఆర్ మీద చర్య తీసుకోలేదు. అంటే అది కవితే చేసింది అన్నటువంటి పాయింట్ ఇక్కడ కేసీఆర్ కూడా నమ్ముతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, కవిత చేసిన వ్యాఖ్యలు చాలా క్లియర్. కేటీఆర్ను ఉద్దేశించి దెయ్యాలు లాంటి పదాలు, అది ఖండిస్తా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. తద్వారా కవితకి కేసీఆర్ కూడా భయపడుతున్నారా? కేటీఆర్ని సంయమనంతో ఉండమని కవితకి వేరే సందేశం ఏమన్నా పంపిస్తారా? తన వారసుడు కేటీఆర్ అన్నది మాత్రం క్లియర్. అది కేసీఆర్ ఇంతకుముందే సంకేతం ఇచ్చేశారు. ఇంకోటి, పటేల్ పట్వారీ కాలపు నాటి వారసత్వపు కుటుంబం అది. పటేల్ పట్వారీల వారసుడు ఆయన. వాళ్ళ దాంట్లో మగపిల్లాడినే వారసుడుగా ఒప్పుకుంటారు తప్పించి నాయకత్వం కూతుళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.